హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో మళ్ళీ ఆస్ట్రేలియాలో నా ఒక్క డే ట్రిప్ గురించి. అండ్ ఈరోజు మనం డేల్స్ఫర్డ్ వెళ్ళబోతున్నాం. డేల్స్ఫర్డ్ అనేది మెల్బర్న్ సిటీ నుంచి ఒక 90 minutes డ్రైవ్ అనమాట. సో మేము అక్కడికి లైక్ ఆల్వేస్ 8 o'clock కల్లా స్టార్ట్ అయ్యాము. అండ్ వెళ్ళే దారిలో మధ్యలో ఆగి మెక్డానల్డ్స్ నుంచి హ్యాష్ బ్రౌన్స్ ఇంకా కాఫీ తీసుకున్నాము. బట్ వెళ్ళే దారిలో మధ్యలో ఒక ప్లేస్ చూసాము. అక్కడ కొంచెం ఇట్లా కింద పడిన ఆకుల మీద గడ్డి మీద కొంచెం స్నో లాగా ఉండింది. అండ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉండింది ఆ రోజు. చూస్తున్నట్టయితే ఫాగ్ అంతా కొంచెం మంచుగా ఉంది. కానీ చాలా బాగుంది రోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా. ఇదైతే ఒక హారర్ మూవీ సీన్ లానే ఉండింది. 9ంటికి కూడా బాగానే ఉంది ఇంటిదిగా మనకు అక్కడ అంటే మహా అయితే పొద్దున్న వస్తుంది. అండ్ మేము వెళ్ళింది సండే కాబట్టి ఇక్కడ ప్రతి సండే సండే మార్కెట్ ఉంటుంది. అంటే మీకు అక్కడ అన్నీ దొరుకుతాయి. సో ఇది ఆ సండే మార్కెట్ అనమాట. ఈ మార్కెట్కి ఎంట్రన్స్ యూజువలీ ఫ్రీనే. బట్ అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక బాక్స్ పెట్టి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టు. దాంట్లో మనకి తోచినంత లోపల వేసి వెళ్ళొచ్చు. వేయకపోయినా పర్లేదు. బట్ మేమైతే ఒక $2-3 వేసాం. బికాజ్ యూజువలీ ఇక్కడ క్యాష్ ఎవరు పెట్టుకోరు. అండ్ ఈ మార్కెట్లో అన్నీ అంటే లైక్ సైడర్ ఉంది, ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి, మళ్ళీ వైన్ ఉంది, అండ్ ఇంట్లో చేసిన బట్టర్ అవన్నీ కూడా అమ్ముతారు, జ్యువెలరీ అమ్ముతారు, అండ్ లైక్ యూజువల్ ఫుడ్ ట్రక్స్ అన్నీ కూడా ఉంటాయి. అవంతానే కాకుండా ఇక్కడ వైబ్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఆ ఊర్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ పిల్లలు ఆడుకుంటూ వాళ్ళ డాగ్స్ని వాక్కి తీసుకొస్తారు. అండ్ ఆల్సో చెప్పినట్టు ఇక్కడ యాక్సెసరీస్ అవన్నీ చీప్గా కూడా ఉంటాయి. లైక్ సో చీప్ అంటే క్యాప్ $2 అంతా కూడా ఉంటాయి. అండ్ ఇదైతే నాకు చాలా నచ్చింది షాప్. ఒక ఏషియన్ ఆయన అనుకుంటా. అక్కడ నుంచి నేను ఈ రింగ్ కూడా తీసుకున్నాను. అండ్ యానిమల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఎండ్కి. ఆయన షాప్ కూడా ఎండ్కే ఉంది. అండ్ ఇది ఇంకొక షాప్, దీని పేరు బోధీ అండ్ స్టోన్ అనుకుంటా. యా ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నుంచి కూడా నేను ఒక టర్క్వైజ్ రింగ్ తీసుకున్నాను. సండే మార్కెట్ చూసేసాక దాని పక్కనే డేల్స్ఫర్డ్ హాట్ చాక్లెట్ ఉంటుంది. ఈ హాట్ చాక్లెట్ ఇస్ ద బెస్ట్ హాట్ చాక్లెట్ ఐవ్ ఎవర్ హ్యాడ్. ఎంత బాగుందంటే చాక్లెట్ని డైరెక్ట్గా మెల్ట్ చేసి ఇచ్చినంత యమ్ ఉంది. This is the cardamom and pink salt. Yep. You just add your own salt to the top. That one is the dark. Yep. Yeah. What have I done? Chili cinnamon. Yeah, that's the orange. Okay. Yeah, and that's the chili cinnamon. Awesome. Yeah. Thank you so much. సో ఆమె ఇందాక చెప్పినట్టు మేము తీసుకున్నది ఆరెంజ్ హాట్ చాక్లెట్, ఒకటేమో చిల్లీ, ఇంకొకటేమో రెగ్యులర్. ఆ 3 చాలా బాగున్నాయి. అండ్ ఈ హాట్ చాక్లెట్ తినేసాక అక్కడ కాన్వెంట్కి వెళ్ళాము. లైక్ చర్చ్ ఇంకా బోర్డింగ్ స్కూల్ కలిపి ఉండేటివి అప్పట్లో, అలాంటిది. అది కూడా ఒక 5 minutes వాక్ మార్కెట్ ఇంకా హాట్ చాక్లెట్ షాప్ నుంచి. సో ఆ కాన్వెంట్లోనే మేము లంచ్ కూడా చేసేసాము. ఆఫ్టర్ లంచ్ అక్కడ ఒక గ్యాలరీ లాగా కూడా ఉంది. దానికి ఎంట్రీ టికెట్ అబౌట్ $10 అనుకుంటా. సో ఆ గ్యాలరీని కూడా చూసుకున్నాము. ఓకే. సో ఇది నేను ఆర్డర్ చేసిందనమాట. ఆ ఎగ్ చూసారా, అది అస్సలు ప్రాపర్ కుక్ అవి లేకుండే. బట్ తినాల్సి వచ్చింది. అప్పటికి మా అమ్మ చెప్పింది వద్దని, బట్ తిన్నా ఎలాగోలా. అండ్ ఇదే ఆ గ్యాలరీ. ఇక్కడ అంతా ఆర్ట్ మొత్తం అలా ఉండింది. చాలా బాగున్నాయి యాక్చువల్లీ ఆర్ట్. ఇంకా మళ్ళీ అప్పట్లో
వాళ్ళు యూజ్ చేసినవి ఫర్నిచర్, మళ్ళీ రూమ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ గ్యాలరీ ఇదంతా అయిపోయాక మళ్ళీ మేము అబౌట్ 2 o'clockకి అలాగా ట్రైన్ రైడ్కి వెళ్ళాము. అది ఒక వింటేజ్ ట్రైన్ అనమాట. ఆ సిటీ, ఆ టౌన్ నుంచి ఇంకో టౌన్కి అప్పట్లో ఉండేది. సో ఇప్పుడు కూడా అది రన్ చేస్తున్నారు. ఆ ట్రైన్ రైడ్ అబౌట్ ఒక 15 minutes అట్లా ఉంది వెళ్ళడానికి. అక్కడ ఒక స్టాప్ ఉంటుంది ఫర్ అబౌట్ 5 minutes అండ్ దెన్ ట్రైన్ రైడ్ మళ్ళీ వెనక్కుంటుంది. అండ్ సో ఈ ట్రైన్ రైడ్ తర్వాత మేము మిల్ మార్కెట్కి వెళ్ళాము. ఇక యాంటిక్ థింగ్స్, మళ్ళీ కొన్ని బట్టలు, పోస్టర్స్ లైక్ బ్లేజర్స్, లెదర్ జాకెట్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ మార్కెట్ కూడా బాగుంది. మిల్ మార్కెట్ అంటారు దీన్ని. తర్వాత మేము వెళ్ళింది డేల్స్ఫర్డ్ లేక్కి. అక్కడ జస్ట్ తిరగడానికి అని చాలా బాగుంటుంది ఆ వ్యూ మాత్రం. లైక్ అక్కడ కిల్లు చెట్లు ఉంటాయి ఆటమ్ కలర్స్లో, కింద వాటర్లో ఇలా రిఫ్లెక్షన్ పడుతూ ఉంటుంది. ఒక సీన్ మాత్రం ఎంత బాగుందంటే సో వర్త్ ఇట్. లైక్ జీవితంలో అప్పుడప్పుడే చూస్తాం ఇలాంటివి. అవి చూసినప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎందుకు కదా మనం బతుకుతుంది అని. ఎనీవేస్, దాని తర్వాత లేక్ దగ్గరే కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ స్ప్రింగ్ వాటర్ ఉంటాయి. అంటే లైక్ సోడా లాగా న్యాచురల్గా భూమి నుంచి సోడా లాంటి వాటర్ వస్తాయన్నమాట. సేమ్ సోడాలానే ఉంటాయి. కార్బొనేటెడ్ వాటర్ అంటారు వీటిని. దీనిలో ఉండే మినరల్స్ అవన్నీ కూడా చాలా మంచిదంట. సో టేస్ట్ చేసాం అది కూడా. I should do this. That's it. Really? No, probably there's nothing in there. అండ్ దెన్ ఇంటికి వెళ్ళిపోయాం. అంతే గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటివి ఇంకా వీడియోస్ చూడాలనుకుంటుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.